జై శ్రీ గురుదేవ దత్తకి జై మా. ఈరోజు మనం చేసే వీడియో, రోజు ప్రొద్దుటే వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పెడతారు కదా, లేదంటే కొంతమంది ఫోన్లు చేసుకొని పలకరిస్తూ ఉంటాం. వాళ్ళని చూస్తే కొంతమందికి ఎంత కోపము. ఎందుకు అంటే, ప్రతిరోజు చచ్చిపోతున్నాము ఈ గుడ్ మార్నింగ్లతో పడలేక. ప్రతిరోజు పద్దాక ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు అని చెప్పి రోజు మనం అలవాటు భాషలో వాళ్ళని మనం విమర్శిస్తూ ఉంటాం. చాలామందిలో జరుగుతుంది. ఎందుకంటే ఒకరు కాదు కదా మనం గుడ్ మార్నింగ్ చెప్పేది. మనకి వాట్సాప్లో ఇంచుమించు ఒక 100 మంది 150 మందికి రోజు గుడ్ మార్నింగ్ అని పెడతారు. వాళ్ళకంతా మనం రిప్లై ఇవ్వాలంటే కష్టం కదా. అలాగే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మనలో మాట్లాడే వాళ్ళకి ఉంటుంది. సరే మాట్లాడాలనుకో, వాళ్ళని చూసి కూడా మనకి చాలా చిరాకు కోపం వస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకేమనిపిస్తుందంటే, ఇది నా భావన మాత్రమే సుమా, ఇందులో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, నా భావన మాత్రం. ఎవరైనా సరే మన మీద ప్రేమ లేకుంటే మనకు వాళ్ళు ఫోన్ కాల్ చేయరు కదా. అలాగే మన మీద ప్రేమ లేకుంటే వాళ్ళు రోజు గుడ్ మార్నింగ్ పెట్టరు కదా. మనం సమాధానం ఇవ్వకపోయినా పర్లేదు, దాన్ని మనం చూసినా తప్పలేదు కదా. లేదు సమాధానం ఇచ్చినా మనకి తప్పేం లేదు. అది కూడా ఒక ప్రేమే కదా. మనం ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాం. ఎవరి మనసులో అయినా సరే మనం వాళ్ళ దృష్టికి వచ్చాము అంటే, వాళ్ళు మన గుర్తుకు వచ్చారంటే వాళ్ళ మనసులో మనం ఉండినట్లే కదా. మనం ఏమనుకుంటానే, ఫోన్లు చాలామంది, నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, అబ్బారా ఈ ఫోన్తో చచ్చిపోతాను, విసిగిస్తున్నారు, నేను లేనని చెప్పే. అరే నేను లేనని చెప్పరా అని పిల్లలకి చెప్పడము, ఇంట్లో వాళ్ళకి చెప్పడము సరదాగా చేస్తూ ఉంటాం. కానీ తప్పు. ఒక మాట అయినా మాట్లాడేసి, ఏం కాదమ్మా బిజీగా ఉన్నాను, లేదంటే ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకోండి. కానీ తప్పించుకోకూడదు కూడా, మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఏ అవసరం వచ్చేసారో, ఏ కష్టం వచ్చేసారో అంతే మాట్లాడాలి. కానీ అసలు పూర్తిగా మనం బిడ్డలకు, మన పిల్లలకు వాళ్ళకి అప్పచెప్పేసి, ఇదిగో నువ్వు వాళ్ళు లేదని చెప్పేసి, ఇంట్లో లేదని చెప్పేసి చచ్చిపోతాను, అమ్మో ఫోన్ ఇప్పుడు దొరికితే నన్ను పట్టుకుంటుంది, ఇలా భయపడద్దండి. దేనికంటే ఒక్కరి దగ్గర ప్రేమ సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి. చాలా అంటే ఎదుటివాడి హృదయంలో మనం స్థానం సంపాదించుకున్నామంటే కొన్ని లక్షల తీర్థయాత్రలు చేసినంతటి పుణ్యం అంట. అలాగే కొన్ని లక్షల క్షేత్రాలకు వెళ్ళినంత పుణ్యం అంట. తీర్థాల్లో, నదుల్లో స్నానం చేసిన పుణ్యం కావచ్చు, అలాగే క్షేత్ర దర్శనం కావచ్చు. ఇవన్నీ ఎంత గొప్పవో, ఎదుటి మనిషిలో స్థానం సంపాదించుకోవాలంటే మనకి అంతే గొప్ప అనమాట. కాబట్టి వాళ్ళు ఏమైనా ఊరికే చేస్తారా? వాళ్ళకి ఏమైనా పని బట్టలేదా? ఒక్కొక్కరికి పని బట్ట లేకుండా ఉండొచ్చు. కానీ అయినా సరే వాళ్ళ మనసులో మనం గుర్తున్నామా లేదా ఆలోచించుకోండి. కాబట్టి ఎవరు చేసినా మనకు రిప్లై ఇవ్వాలి. కొంతమంది అమ్మో నేను వాట్సాప్లో చేస్తూనే ఉంటాను, నేను అసలు వాట్సాప్ ముఖం కూడా చూడను అని కొంతమంది ధీమాగా చెప్తూ ఉంటాం. అట్లా ముఖం చూడనప్పుడు ఇంకెందుకు వాట్సాప్లు చెప్పండి. మనం గొప్పగా చెప్పుకున్నాం, నేను అసలు వాట్సాప్లే వాడను చూడను అన్నప్పుడు వాట్సాప్ని డిలీట్ చేశారు మొత్తం. అసలు వాట్సాప్ని బ్లాక్ చేసి ఏమీ లేకుండా చేసుకోవాలి. మనం వాట్సాప్ పెట్టామంటే ఏమని అర్థం, మనకు కావాల్సిన వాళ్ళకి ఒక విధంగా, లేదా మనం వద్దడానికి ఒక విధంగా, ఇలా మనం ప్రవర్తించకూడదు కదా. నీకు నచ్చిందంటే చూడు, లేకుంటే మానే. మన అలాగే గ్రూపులు పెట్టి కూడా నిజంగానే విసిగిస్తూ ఉంటారు. కరెక్టే, నిజంగా అందరూ అనుకోవడం తప్పలేదు, కరెక్టే. కానీ మనము ఏమి చేయలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలి, సున్నితంగా మనం వాళ్ళ మనసు నొప్పించకుండా, నేను అసలు చూడను, నాకు అసలు పట్టదు, ఇలాంటి కఠిన పదాలు మనం వాడకుండా ఏం చేయాలి, మనం సున్నితంగా ఏం చెప్పాలంటే, నాకు అసలు కుదరలేదనో, లేదంటే ఒక్కోసారి అబద్ధం కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. ఏమనంటే చూశాను వీడియో అని ఏదో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన మీద ప్రేమతో పంపిస్తారు. మనమేమో ఎన్ని వీడియోలు చూడగలం, లేకుంటే ఎంతమంది సమాధానం ఇవ్వలేం కదా. కానీ నేనైతే మాత్రం ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తానండి. మీరు అనుకోవచ్చు, నీ పని పట్టలేదు కదమ్మా నిర్మలమ్మ, నువ్వు సమాధానం ఇస్తావేమో అని మీరు అనొచ్చు. కానీ అది ఎంతసేపు, 5 నిమిషాల్లో కనీసం ఒక 100 మందికి ఒకే మెసేజ్ని కావాలంటే ఫార్వర్డ్ చేయొచ్చు, గుడ్ మార్నింగ్. దానికి ఎంతో సమయం పట్టదు కదండి. అలాగే మనం ఫోన్ మాట్లాడాలంటే కూడా చాలామంది విసిగిస్తారండి. ఇది మీకు అందరి దృష్టిలో వాస్తవమే, నేనేం కాదని మీకు నేను నెగిటివ్గా చెప్పట్లేదు. విసిగిస్తారు. కానీ విసిగించిన దాంట్లో సమయం తీసుకొని వెంటనే అవసరమైన మాట మాత్రమే మనం తీసుకొని మిగతా విషయాన్ని మనం
పక్కన పెట్టేసి అమ్మ నేను ఉంటానురా అని మనం సున్నితంగా చెప్పాలన్నమాట. లేదంటే ఏం చేసాం అని చెప్పి మనం వాళ్ళని ఫోన్లో కసురుకోవడం కానీ, పద్దాక నీకు పని లేదా అని మనం అనడం కానీ, ఎప్పుడు మనం ఎదుటి మనిషిని హట్ చేసి మాట్లాడుకోవద్దని వాళ్ళకి చెప్తాను కదా. ఊరికే ఎవ్వరు చేయరు. ఫోన్లు చేసినా, వాట్సాప్ మెసేజ్లు పెట్టినా, ఏదో అవసరం ఉండి వాళ్ళ మీద ప్రేమ ఉంటేనే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ ప్రేమను సంపాదించుకోవడం ఎంత కష్టం మనకు తెలుసా? మనకు అందరూ చేయరు కదా. కొంతమంది ఫోన్లే చేయరు. కొంతమంది చెప్తారు, అమ్మ నేను ఎవరికి ఫోనే చేయను, ఎవరో చేస్తే నేను మాట్లాడతా. ఇది తప్పు కదా. ఎవరో చేస్తే మాట్లాడతా, నేను ఫోనే చేయను. ఇది ఎంతవరకు కరెక్టు కాదు. మనము ఫోన్ చేయాలి, వాళ్ళు చేయాలి. రిలేషన్ మెయింటైన్ చేయాలంటే చక్కగా నెలకో 2 నెలలకో 3 నెలలకో కనీసం వాళ్ళతో మనం గుర్తుండేలాగా చేయాలమ్మా. తప్పదు. ఫోన్ చేయాలి. ఫోన్ చేయడానికి కుదరలేదనుకో కనీసం మెసేజ్ అయినా సరే పెట్టుకోవాలి. బాగున్నావా అంటే వాళ్ళ గుండెలో మనం ఉన్నట్లే. మనం అందుకని ఎప్పుడు ఫ్రెండ్స్ని కావచ్చు, బంధువులు కావచ్చు, ఎప్పుడు దూరంగా పెట్టద్దండి. దగ్గరగా పెట్టుకోండి. అదే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది, వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఇది నా చిన్న ఒక సరదాగా చెప్పిన మాట. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేద్దాం. సాయినాథ్ మహారాజ్కి జై.